హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ రసం అండి. రసమే కదా అనుకోవద్దు, నేను చెప్పే స్టైల్లో రసం పెట్టుకుంటే రోజు రసమే కావాలంటారు. చక్కగా గ్లాసులతో పోసుకొని తాగాలన్నంత టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫుడ్ అరగనప్పుడు కొంచెం రసం తాగితే డైజెషన్ అనేది చాలా తేలికగా అవుతుంది. అంతేకాకుండా ఎంత హెవీ ఫుడ్ తిన్నా లాస్ట్లో కొంచెం రసంతో తింటే చక్కగా అరుగుతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి టేస్టీ రసం ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో వేసి చింతపండుకున్న పిప్పంతా పోయే వరకు ఒకసారి కడిగి చింతపండు శుభ్రం చేసుకొని దాంట్లో ఒక టమాటా మీడియం సైజు వేసుకోవాలి. నేను ఒక గ్లాసున్నర వాటర్తో చారు పెడుతున్నాను రసము, దానికి సరిపడా చెప్తున్నానండి. ఇప్పుడు చింతపండు, నిమ్మకాయలో సగం అంత చింతపండు, ఒక నిమ్మకాయ సైజు టమాటా నానబెట్టుకోవాలి వాటర్లో. అలాగే ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒకటిన్నర స్పూను జీలకర్ర, వాము ఒక స్పూను, మెంతులు వచ్చేటప్పటికి ఒక పావు స్పూన్ తీసుకోవాలండి. మెంతులు మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు, కానీ మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో ఏమీ ఫ్రై చేయని అవసరం లేదు. ఇందులో ఒక 4 స్పూన్ల వరకు కందిపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. కందిపప్పు కానీ పెసరపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. 4 కానీ లేదా 5 స్పూన్లు అయినా కందిపప్పు యాడ్ చేసుకొని మిక్సీలో బాగా బరకగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు, టమాటాని పిసుక్కుందామండి. చింతపండులో టమాటా మిక్సీ వేసుకోవచ్చు, కానీ ఇలా చేత్తో మెదుపుకుంటేనే చింతపండుతో కలిపి పిసుకుతూ ఉంటే బాగుంటుంది. కొంచెం కల్లుప్పు వేసుకొని ఈ 3 కలిపి బాగా మెత్తగా పిసుక్కోవాలి. చూసారు కదా, కొంచెం వాటర్లోనే బాగా దగ్గరగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన తీసుకున్నాను. స్టవ్ మీద కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర, వాము, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిశ్రమాలు వేగిన తర్వాత కరివేపాకు, ముందుగా మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చివాసన పోయి మంచి ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని ఈ చింతపండు, టమాటా గుజ్జుతో వాటర్ రసం తీసుకున్నాం కదా, రసం మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక మరుగు మరిగితే సరిపోతుందండి, ఎక్కువ మరగాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ చిన్న మంట పెట్టుకుంటే మీడియంగా ఒక పొంగుతుంది అనగా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కొంచెం టేస్ట్గా సాల్ట్ యాడ్ చేసాం, కానీ ఇలా పొంగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే అప్పుడు బాగా పడుతుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఎక్కువ మరగాల్సిన పని లేదండి, జస్ట్ ఒక పొంగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రసం అయితే ఇంతవరకే రసం మరగనిచ్చుకోవాలి. ఎక్కువ మరిగితే మన మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ పోతాయి. చూడండి, ఇలా ఒకసారి కలుపుకొని పెట్టుకొని చూడండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా కనుక రసం పెడితే ఇంట్లో వాళ్ళు చాలా బాగుందని కామెంట్ చేయక తప్పదు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.